నమస్కారం ఏసియన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. యువత మార్గనిర్దేశకుడికి జాతి ఘన నివాళి. జ్ఞానరేఖలు ప్రసరింపచేశారంటూ కొనియాడిన వక్తలు. అందమైన రంగవల్లులు ఆకట్టుకున్న సంక్రాంతి ముగ్గులు. పోటీపడి పండుగ శోభను చాటిన అతివలు. ఉత్సాహంగా యువజన దినోత్సవం. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు. యువతకు ఆదర్శప్రాయుడైన స్వామి వివేకానంద జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్సీసీ కమాండర్ కల్నల్ సనల్ కుమార్, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించగా, న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనీషా నివాళులర్పించారు. దేశంలో 50% ఉన్న యువత వివేకానందను ప్రేరణగా తీసుకోవాలని అతిథులు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకొని యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్సీసీ లెఫ్టినెంట్ కమాండర్ కల్నల్ సనల్ కుమార్తో కలిసి డివైఎస్ఓ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేస్తూ పుష్పాంజలి ఘటించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈ సందర్భంగా డివైఎస్ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే జీవితంలో దేన్నైనా సాధించవచ్చన్నారు. స్వామి వివేకానందను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో పయనించాలన్నారు. ఆత్మవిశ్వాసంతో పాటు ఏకాగ్రత కలిగి ఉంటే జీవితంలో విజయాలను సునాయాసంగా చేరుకోవచ్చన్నారు. వివేకానందుడు మీ అందరూ తెలుసు, ఉప్పు నరాలు ఇనుప కండరాలు కలిగిన 100 మంది యూత్ని ఇవ్వండి, దేశాల యొక్క ప్రగతిని పురోభివృద్ధిని సాధిస్తానని చెప్పడం జరిగింది. అలా చెప్పాడంటే యూత్ మీద ఎంతో నమ్మకం, విశ్వాసం, యువజనులు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని ఆయన యొక్క చికాగోలో ఇచ్చిన సందేశం అయితేనే కానీ, ఆయన యొక్క ఆదర్శమైన నడవడిక అయితేనే కానీ ప్రతి ఒక్క యూత్కి ఐకాన్గా ఉంటుందనేది చెప్పక తప్పదు. ఇంకా వాళ్ళ యొక్క లక్ష్యాన్ని నిర్దించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక్కోసారి ఓటమి వస్తుంది, కానీ ఓటమిని మీరు భయపడకుండా ధైర్యంగా ఇంకా సాధన చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు అని స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తిదాయకమైన ఆ సూక్తుల ద్వారా కూడా మనకు తెలుసుకోవచ్చు. యావత్ సశక్తి గ్రాహ సంతిచ్చా తదే ఆ యువశక్తి కథాలోకేషు ప్రచురిష్యతి. ప్రపంచంలో నింగి, నేల, ఆకాశం, నీళ్లు, ఈ యొక్క గాలి ఉన్నంత వరకు ప్రపంచంలో యువశక్తి అనేది అనంతమైనది, అంతర్భాగమైనది, అది శాశ్వతమైనది. ఇట్ ఈస్ ఎ పెరినియల్, నాట్ ఎ డిస్పెన్సిబుల్ అని కూడా స్వామి వివేకానంద చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యువశక్తి యొక్క భారతదేశానికి అయితేనే కానీ గ్రామ అభివృద్ధి నుంచి భారతదేశ అభివృద్ధి వరకు ఈ యొక్క యువశక్తి ఆధారపడి ఉందని మీ అందరూ తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన మనన చేసుకొని మీరు ముందు లక్ష్యాలు సాధించుకోవాలని నేను కోరుకుంటాను. మరోవైపు పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన స్వామి వివేకానంద జయంతి వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగినేని మనీషా మాట్లాడుతూ యువత సన్మార్గంలో నడిచి దేశ పురోభివృద్ధికి పాటుపడాలని సూచించారు. యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధనకు నిరంతరం కృషి చేయాలన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఈ కాలనీ పెద్దలు, అలాగే యువకులు, యువజన సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే యువకులు ఈరోజు స్వామి వివేకానంద గారు చెప్పినట్టు
లేవండి, మేల్కొనండి, నిద్రను విశ్రమించండి అంటూ యువతకి మార్గదర్శకం చూపి ప్రతి ఒక్క యువత కూడా ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలవాలి. దేశానికి వెన్నెముకైనటువంటి ఈరోజు యువకులందరూ ఏదైనా సాధించాలి అంటే ఈరోజు యువతతోనే సాధ్యమవుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఆ రోజు ముఖ్యంగా యువకులు పాల్గొని ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. మన ఆదిలాబాద్ పట్టణ ప్రజలు కూడా ఈరోజు ఎందరైతే యువకులు ఉన్నారో మన ఆదిలాబాద్ పట్టణాన్ని ఈరోజు అందాల ఆదిలాబాద్గా ఏదైతే మా లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేర్చడంలో కూడా ప్రతి ఒక్కరు కీలక పాత్ర పోషించాలని నేను యువకులందరినీ, యువజన సంఘాలని కూడా ఈరోజు కోరుకుంటున్నాను. ఏదైతే యువజన సంఘాల ఈరోజు దినోత్సవం ఉందో వివేకానంద జయంతి సందర్భంగా కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివేకానంద గారు చెప్పినట్టు ఆ ఆశయాలను సాధించడంలో ప్రతి ఒక్కరు పాత్ర పోషించాలని, ఈ ఆదిలాబాద్ పట్టణమే కాదు తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు సుభిక్షంగా ఉండాలంటే ఆ వివేకానంద గారు చెప్పిన స్ఫూర్తితో ఈరోజు మనం అందరం ముందుకెళ్ళాలి. స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద 156వ జయంతి వేడుకలను ఆదిలాబాద్లో వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద చిత్రపటానికి, విగ్రహానికి సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు అందరూ కంకణబద్ధులు కావాలని పలువురు పిలుపునిచ్చారు. పట్టణ యువజన సంఘాల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివేకానంద చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీఎస్పీ నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ సురేష్, రిటైర్డ్ లెక్చరర్ విజయబాబు, బండారి దేవన్న, యువజన సంఘాల జిల్లా నాయకులు బాలశంకర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహారెడ్డి మాట్లాడుతూ నేటి యువతకు కర్తవ్యాన్ని తెలిపిన మహనీయుడు స్వామి వివేకానంద అన్నారు. జిల్లాలో యువత చేపడుతున్న పలు సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలని ఆకాంక్షించారు. స్వామి వివేకానంద 156 బర్త్ యానివర్సరీ సందర్భంగా వివేకానంద చౌరస్తాలో ఈ బర్త్ యానివర్సరీ జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి అతని యొక్క ఆశయాలు చాలా ఉన్నతమైనవి, మీ అందరికీ తెలుసు. మరి అటువంటి ఆశయాల్లో మనం కొన్నైనా ఎంతో కొంతైనా మనం ఆచరిస్తే మరి మనం కూడా అతని వివేకానంద ఎవరైతే అతని ఆశయాలు ఉన్నాయో అతని లైన్లో మనం కూడా ఫాలో అవుతూ పోతే ఎంతో కొంత మనం అనుకున్న టార్గెట్ను రీచ్ కావడానికి చాలా ఆస్కారం ఉంది. ఎందుకంటే వరల్డ్ వైజ్ ఇతనంటే ఎవరో అందరికీ తెలుసు. దానికి కారణం ఒకటే, ఏకాగ్రత, పట్టుదల. మరి అటువంటి వ్యక్తిని మనం ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో ఈరోజు మనం బర్త్డే జరుపుకుంటున్నాం. దీనివల్ల అందరికీ నేను ఇక్కడ వచ్చినట్టు అందరికీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 156వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆ సంస్థ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆర్ఏ భూమన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డాక్టర్ కళ్యాణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు, సభ్యులు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణ్ రెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద హిందూ ధర్మాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని కొనియాడారు. వివేకానంద తెలిపిన విధంగా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే జీవితంలో దేనైనా సాధించవచ్చని సూచించారు. యువత వివేకానంద చరిత్రను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. స్వామి వివేకానంద గారి 156వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. స్వామీజీ మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని మన దేశ బయట కూడా మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి అంతా చాటారు. మన ధర్మం యొక్క గొప్పతనాన్ని కూడా చాటారు. అలాగే అన్ని ధర్మాలు సమానమైనవి అని, అన్ని ధర్మాలు కూడా భగవంతుని చేరుకోవడానికి ఒక మార్గాన్ని నిర్దేశిస్తాయని ప్రపంచానికి అంతా చెప్పి అన్ని దేశాల మధ్య సామరస్యత ఉండాలని ఆయన తన లెక్చర్ ఎట్ షికాగోలో చెప్పారు. అలాగే ఆయన సందేశం వల్ల భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచం అంతటా గుర్తించి మన దేశం ఒక గొప్ప దేశంగా ప్రపంచం అంతా భావించేటట్టు చేశారు. ఎందుకంటే ఆయన పుట్టిన సమయంలో భారతదేశం బ్రిటిష్ వారి యొక్క పాలన ఉండేది. అలాంటి సమయంలో కూడా మన భారతదేశాన్ని ఒక చిన్న చూపు చూసే ప్రపంచానికి మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, మన ధర్మం యొక్క గొప్పదనాన్ని, మన సంస్కృతి యొక్క గొప్పదనాన్ని
మనలో ఉన్న భ్రాతృత్వాన్ని మొత్తం ప్రపంచానికి చాటిన వ్యక్తి స్వామి వివేకానంద. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనమందరం ఈరోజు ఇక్కడ కలవడం ఎంతో సంతోషకరమైన విషయం. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అటు స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే జోగురామన్న నివాసంలో టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జోగు ప్రేమేందర్తో పాటు యువజన సంఘాల నాయకులు పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు స్వామి వివేకానంద తన బోధనల ద్వారా భారత యువతకు దిశానిర్దేశనం చేశారన్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ఆయన బోధనలు రచనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో మరి 156వ వివేకానంద జయంతిని ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మరి వివేకానంద యొక్క ఆశయాలను ఆయన చూపించినటువంటి మార్గనిర్దేశకత్వంలో అందరూ కూడా మరి యువకులందరూ కూడా ఆయన చూపించినటువంటి మార్గంలో నడిచి, ఎందుకంటే ఆ రోజులో చెప్పడం జరిగింది, నాకు ఉక్కు నరాలు బలవంతమైనటువంటి యువత ఉంటే నేను ఈ భారతదేశాన్ని మరి శక్తివంతమైనటువంటి భారతదేశంగా మారుస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి నేటి సమాజంలో యువతనే అధిక శాతంలో ఉన్నారు. కాబట్టి ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా మరి వారి చేతుల్లోనే ఉంది. మరి ఏదైతే ఆయన 1893 సంవత్సరంలో చికాగోలో మన భారతదేశ తరపున మరి వివేకానంద గారు పాల్గొని మన దేశం యొక్క ఔన్నత్యాన్ని, ప్రాముఖ్యతను అందరికీ తెలియజేసే విధంగా మరి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రపంచవ్యాప్తంగా మరి భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా మరి యువకులు కానీ అందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ రోజుల్లో యువత కూడా చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మరి ఆయన చూపించినటువంటి మార్గంలో మరి మన దేహాన్ని దృఢంగా చేసుకొని మన మనస్సుని బలంగా చేసుకొని మరి ముందుకెళ్ళాలా. స్వామి వివేకానంద జయంతి వేడుకలను పురస్కరించుకొని బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని బాలసదనంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో సభ్యులు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం చిన్నారులకు పండ్లను పంపిణీ చేస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు అజీం, ఫిరోజ్, అమీర్, షాకీర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. అటు పద్మశాలి యువజన యూత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్లో గల రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి యువకులు బండ అవినాష్, బండ అనిల్, తుమ్మ రాజేశ్వర్, సామల రవి, మధు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అత్యంత నమ్మకంతో పోస్టల్ శాఖకు అప్పజెప్పిన బాధ్యతను ఉద్యోగులందరూ సక్రమంగా నిర్వర్తించాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం విజయవంతమవుతుందని డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ హైదరాబాద్ రీజనల్ అధికారి ఎస్వి రావు ఆదేశించారు. జిల్లా కేంద్రంలో శనివారం డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతి ఉద్యోగి తమకు కేటాయించిన విధులను అంకితభావంతో నిర్వర్తించి సంస్థ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకు సాగాలని డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ హైదరాబాద్ రీజియన్ అధికారి ఎస్వి రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పిఆర్టీయూ సంఘ భవనంలో శనివారం డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్, గ్రామీణ ప్రజల జీవిత బీమా అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డివిజన్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రఘురాంలతో పాటు పోస్టల్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రీజియన్ డైరెక్టర్ ఎస్వి రావు మాట్లాడుతూ ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా ఆన్లైన్లో బయోమెట్రిక్ విధానం ద్వారా నూతనంగా బ్యాంక్ అకౌంట్లను ప్రారంభించే ప్రక్రియను అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని సూచించారు. అందుకు ముందుగా గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ప్రోత్సహించాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్, ఆసరా పెన్షన్ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను గుర్తించి వారి అకౌంట్లను ప్రారంభించాలని తెలిపారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరాదని స్పష్టం చేశారు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన మీద చాలా పెద్ద బాధ్యత పెట్టింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మీద. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అంటే ఎవరు? మనమే కదా. ప్రధానంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇవ్వడం ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈ బ్యాంకు ద్వారా ప్రజలకి పేమెంట్ చేయాలి. కాబట్టి మనం ప్రజల దగ్గర ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా తీసుకెళ్లి వాళ్ళకి అర్థమయ్యేది చెప్పాలి. చెప్తేనే వాళ్ళ ముందు అర్థమవుతుంది. తర్వాత వాళ్ళు కూడా భాగస్వాములు ఉంటారు. మనం ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. కాబట్టి ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా ఆ పథకాలు ఎవరు పోస్టల్ డిపార్ట్మెంట్ మీద మనకి నమ్మకం పెట్టుకుని ఇస్తారు అవన్నీ కూడా మనం ఐటీబీపీ ద్వారా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రధాన ఉద్దేశం అది మనకి ప్రభుత్వం మనకు అప్పచెప్పింది. మనందరం కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు, పోస్టల్ డిపార్ట్మెంట్ లో భాగస్వాములు కాబట్టి వాటిని ప్రజల దగ్గరికి జాగ్రత్తగా తీసుకెళ్లవలసిన అవసరం మనకి చాలా ఉంది. దానికి ప్రతి ఒక్కరూ కూడా అంటే కొంతమంది పిఎం ప్రత్యేకం కొంతమంది చేయకపోవడం అనేది ఈ స్కీమ్ లో కుదరదు. ఎందుకు చెప్తున్నారు అంటే ఇది అన్ని గ్రామాల్లో కూడా ఇంప్లిమెంట్ అయితేనే ఆ పథకాలు అన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ అయితే కొన్ని చోట్ల కొన్ని చోట్ల కాకపోవడం అందరికీ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మనకు అప్పచెప్పే కార్యక్రమం ప్రకారం వాళ్ళ దగ్గర ఈ విషయాలు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్ మనం సక్రమంగా ఇవ్వాలి. అర్థమవుతుందా? దాంట్లో ఇప్పుడు మనం మొదటి భాగంలో ఉన్నాం. అంటే ముందు దాన్ని చేయాలి అంటే ఎవరికైనా లబ్ధిదారులు ఉన్నారు అంటే వాళ్ళకి ముందుగా ఐడెంటిటీ అకౌంట్ ఉండాలండి. అకౌంట్ లేకుండా మనం ఎలాంటి పని కూడా చేయలేము. కాబట్టి అందరికీ కూడా అకౌంట్ ఓపెన్ చేయాలి. తెలంగాణ గోల్డ్ కప్ 2019 క్రికెట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్లోని చాందా క్రికెట్ మైదానంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా, టీసీఏ రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణ శివారులోని చాందా క్రికెట్ మైదానంలో తెలంగాణ గోల్డ్ కప్ 2019 క్రికెట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పోటీలను ఈ ఏడాది ఆదిలాబాద్లో నిర్వహిస్తున్నారు. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా, టీసీఏ రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ఆదిలాబాద్ కామారెడ్డి జట్ల సభ్యులను పరిచయం చేసుకుని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కాగా 8 జట్లు ఆదిలాబాద్లో తలపడుతుండగా మరో 8 జట్లు మెదక్లోని మైదానంలో పోటీలో పాల్గొంటున్నాయి. ఈ నెల 18 వరకు ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం క్రీడాకారులను ఎన్నడూ లేని విధంగా ప్రోత్సహిస్తూ వివిధ విభాగాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తోందన్నారు. రాష్ట్ర జాతీయ పోటీల లక్ష్యంగా క్రీడాకారులు ముందుకు సాగాలని సూచించారు. ఫస్ట్ ఆదిలాబాద్ ప్రజల కోసం అందించినందుకు నారాయణ గారికి, నాకు తెలిసి గోపి గారికి కూడా ప్రత్యేకంగా ఈరోజు కృతజ్ఞతలు. ఇంత మంచిగా టీం వర్క్ చేస్తున్నారు. మా ఆదిలాబాద్కి ఇదివరకైతే ఈ గ్రౌండ్ లేకుండా ఇటువంటి ఛాన్స్ ఎప్పుడూ రాలేదు. కాకపోతే ఇప్పుడు తెలంగాణ రావడం, ఇటువంటి ఛాన్స్ ఆదిలాబాద్ పట్టణానికి లభించడం చాలా గొప్ప విషయం. మంచి అనౌన్స్మెంట్ ఇవ్వడానికి కూడా రవి జబాడే గారు కూడా ఉన్నారు ఆదిలాబాద్లో. చాలా గ్రేట్. తను హైదరాబాద్లో కూడా అనౌన్స్ చేశారు అనౌన్స్మెంట్. నిజంగా చాలా గ్రేట్. గోవర్ధన్ అంకుల్ గారు ఉన్నారు సపోర్ట్ చేయడానికి. ఆదిలాబాద్లో ఏ స్పోర్ట్స్ కండక్ట్ చేసినా కూడా తను ముందుండి నడిపిస్తున్నారు. చాలా మట్టుకి ఈరోజు ఇక్కడ ఉన్న వారందరికీ, యూనుస్ అక్బానీ గారికి, అలాగే ఇక్కడ ఉన్న నరోత్తం రెడ్డి గారికి, చాలా మట్టుకి నరోత్తం రెడ్డి గారు నేను చాలాసార్లు చూశాను. విద్యార్థుల కోసం కానీ, ఇక్కడ ఉన్న క్రికెట్ టీమ్సే కాదు, ఈ గ్రౌండ్ కోసం కూడా తన ఆలోచన ఎక్కడో ఉంది. తప్పకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ, మేము కానీ తనకు సపోర్ట్గా గోవర్ధన్ అంకుల్ కానీ మేమందరం ఉండి ముందుకు నడిపిస్తామని ఇక్కడ ఉన్న వారికి ఈరోజు కామారెడ్డి టీం కానీ, ఆదిలాబాద్ టీం కానీ ఎవరు గెలుపొందినా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గెలుపొంది మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో చాటి చెప్పాలని ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్.
టీసీఏ రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డి మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ఎంపికే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. పోటీలో పాల్గొంటున్న అన్ని జట్ల సభ్యులకు అభినందనలు తెలియజేశారు. పోటీలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. మనకు వేల మంది క్రికెటర్లు ప్రపంచ స్థాయికి రాణించగలిగే టాలెంట్తో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి డెవలప్ చేసి ఫర్దర్గా వాళ్ళని ముందుకు తీసుకోవడానికి తెలంగాణ గోల్డ్ కప్ ఈ 2019 ఇది 3వ గోల్డ్ కప్. టీసీఏ ఏర్పడ్డ కాడి నుంచి 3వ గోల్డ్ కప్ ఇది. తర్వాత ఇట్లాంటి టోర్నమెంట్స్ ఇప్పటికీ దాదాపు 38 టోర్నమెంట్లు చేసినాము రాష్ట్ర వ్యాప్తంగా. అన్ని బీసీసీఐ ఏజ్ ఫార్మెట్లో అన్ని బీసీసీఐ కేటగిరీల్లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్ క్రికెటర్స్ని తయారు చేస్తూ ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఈ తెలంగాణ గోల్డ్ కప్ నుంచి జోనల్ టీమ్స్ పికప్ అవుతాయి, మంచి అవుట్ పర్ఫార్మర్స్. అక్కడి నుంచి ఆల్ స్టార్స్ క్రికెట్ మళ్ళీ హైదరాబాద్లో చేయబోయే ఆల్ స్టార్స్ క్రికెట్కి మంచి టాలెంట్ని మళ్ళీ ఇందులోంచి పికప్ చేసి ఒక ప్రీమియర్ లీగ్ కూడా చేయబోతున్నాము. దానికి స్టార్ టీవీ వాళ్ళు లైవ్ టెలికాస్ట్ కూడా చేయబోతున్నారు. అది ఫిబ్రవరి చివరి వారంలో జరుగుతుంది. దానికోసం ఇక్కడి నుంచి టాలెంట్ పికప్ చేసి అన్ని ఏజ్ కేటగిరీల్లో ఓపెన్ ఏజ్ గ్రూప్లో జరుగుతున్నప్పటికీ ఇందులో అండర్ 19 క్రికెటర్స్ ప్రతి టీంలో ప్రతి డిస్ట్రిక్ట్ టీంలో కూడా 16 మందిలో మినిమం 6, తర్వాత 11లో ప్లేయింగ్ 11లో మినిమం 4 అండర్ 19 క్రికెటర్లకి ఎంకరేజ్ చేయాలనే రూల్ పెట్టినాం. కాబట్టి యంగ్స్టర్స్ కూడా తొందరగా దీనిలోంచి ఐడెంటిఫై అవుతారు. దీనిలో కాంపిటీషన్ చాలా బాగుంది. టీసీఏ గోల్డ్ కప్ అయితే తెలంగాణ గోల్డ్ కప్ 2019 గ్రాండ్ సక్సెస్ అవుతుందని. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన ముగ్గుల పోటీలతో సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు ఆదిలాబాద్కు చెందిన మహిళలు, ఆడపడుచులు, విద్యార్థులు. శనివారం సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో అందమైన రంగవల్లికలను వేస్తూ తమ ప్రతిభను చాటారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు వేసిన రంగవల్లికలతో స్టేడియంలో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, యువతులు పాల్గొని సృజనాత్మకతను చాటుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, సంక్రాంతి విశిష్టతను తెలిపేలా వివిధ రంగుల్లో సుందరమైన ముగ్గులను అందంగా వేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా ముఖ్య అతిథులుగా హాజరై ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మొదటి ముగ్గురికి బహుమతులను ప్రదానం చేయడంతో పాటు పోటీల్లో పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా టీఎస్యూటీఎఫ్ నాయకురాలు సురేఖ, బీసీ శాఖ పర్యవేక్షకులు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొని ఉత్తమ రంగవల్లికలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి అధ్యక్షులు ఈర్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ప్రమోద్ ఖత్రి, గౌరవ అధ్యక్షులు అన్నదానం జగదీశ్వర్, సభ్యులు బండారి దేవన్న, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. తొక్కకుండా చూస్తూ కొంచెం పక్కన ఉంటే బాగుంటుంది. ఇష్టాలుంటే తీసేయండి, ఎవరిదైనా మీరు రాకపోయినా మీరందరూ రండి ఇక్కడికి, వేదికపై రాగలరు. ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాము. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బహుమతి తీసుకున్నందుకు వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ పర్యవేక్షకురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే ఆడపడుచులు ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలను పెడుతూ ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ పండుగ ప్రాముఖ్యతను భావి తరాల వారికి అందించాలనే సంకల్పంతో సనాతన హిందూ ఉత్సవ సమితి నేతృత్వంలో ముగ్గుల పోటీలను నిర్వహించడం హర్షణీయమన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన హిందూ సనాతన ధర్మ ఉత్సవ సమితి సభ్యులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన హిందూ ధర్మం ప్రకారంగా మనము సమాజంలో హిందూగా మన ధర్మం మన పిల్లలకి, వాళ్ళకి ఇక్కడ రాబో ముందు తరాలకి తెలియజేయడానికి ఇట్లాంటి కార్యక్రమాలు రూపొందించాలి. పిల్లలు ఇవాళ రేపట్లో అంతా మోడ్రన్ ఇది చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా మన పండగలు, మన హిందూ ధర్మం గురించి కానీ, మన పండగల గురించి కానీ అన్నీ తెలియజేయాలంటే మనం ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పరచాలి. అలాగే ఇప్పుడు అందరు మహిళలు, ముందుకొచ్చిన మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా, చాలా మన హిందూ ధర్మాన్ని, పండగల విశిష్టతను తెలియజేసే విధంగా వాళ్ళు గొబ్బెమ్మలు కానీ, చెరుకు గడలతోని, అమ్మవారితో, తర్వాత ముగ్గులు, అంటే ఈ ముగ్గులు ఓన్లీ డిజైన్ల పరంగానే కాకుండా చుక్కల ముగ్గురితోని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. రథము ముగ్గులు అంటే ముందు కాలంలో అంతా ఈ సంక్రాంతి అంటేనే పల్లెలలో కూడా ఎంతో
ఉత్సాహంగా పొద్దునే 4 గంటలకు లేచి కూడా ఈ ముగ్గుల కార్యక్రమము చేపట్టేవారు. అన్ని రకాల పంటలు అంటే వ్యవసాయదారులు కూడా అన్ని రకాల పంటలు పండిస్తారు కాబట్టి ఆ పంటలు అన్నిటితో కూడా అందరి కుటుంబంలో కూడా సంతోషంగా పండగ జరుపుకోవడానికి ఈ సంక్రాంతి ఎంతో ఉపకరిస్తుంది. శ్రీ అమ్మా భగవాన్ సేవా సమితి సభ్యులు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. శనివారం పట్టణంలోని నిరాశ్రయులకు సేవా సమితి ఆధ్వర్యంలో సభ్యులు దుప్పట్లను పంపిణీ చేశారు. జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉండడంతో పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరాశ్రయులకు, అనాథలకు, నిరుపేదలకు చలి నుండి రక్షణకు దుప్పట్లను పంపిణీ చేస్తున్నారు. తాజాగా శనివారం అమ్మా భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని వివేకానంద చౌక్లో నిరుపేదలకు ఆ సంస్థ సభ్యులు దుప్పట్లను పంపిణీ చేస్తూ ఉదారత చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి శిష్యురాలు అంబిక, రమాజీ, ఏడీఏ పుల్లయ్య, భాస్కర్, జగన్, శంకర్, నందిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మా భగవాన్ శిష్యురాలు అనుపమ మాట్లాడుతూ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడంతో నిరుపేదలు చలి తీవ్రతతో వణికిపోతున్నారని, అందుకు తమ సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమంలో తమ సంస్థ ఎల్లవేళలా ముందుంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. నమస్తే, అమ్మా భగవాన్ శరణం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో శ్రీ అమ్మా భగవాన్ మానవ సేవా సమితి నుండి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి చాలా చలిగా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారని భక్తులు, సేవకులంతా కలిసి దాదాపు ఒక 25 రగ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం, బ్లాంకెట్స్ అంతా కూడా. ఎందుకంటే భగవాన్ అంటారు, మానవ సేవే మాధవ సేవ. భగవంతుడు ఎక్కడో లేడు, అందరిలో ఉన్నారు అని అంటారు కదా. ఆ అందరిలో ఉన్నారని ఒక భావన అమ్మా భగవాన్ వారి యొక్క బోధన ద్వారా భక్తులు, సేవకులు అందరు హృదయాలు స్పందించి ఇలాగ ఎన్నో కార్యక్రమాలు, సంఘసేవ కార్యక్రమాల్లో ఇది కూడా ఒక భాగంగా చేశాం. చాలా సంతోషంగా ఉంది. పేదవాళ్ళకి అది పంచుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అందులో భగవంతుని చూసి భగవంతుడికి ఇవ్వటం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇంత అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో అమ్మా భగవాన్ మా అందరి చేత చేయిస్తున్నారు. అందుకు అమ్మా భగవాన్లకి వేల వేల కృతజ్ఞతలు. ఇక్కడ అలాగ ఏడీ అగ్రికల్చర్ ఏడీ పుల్లయ్య గారు, శంకర్జీ, అమూల్జీ, భాస్కర్జీ, పుల్లయ్య గారు, మిస్సెస్ రమాజీ అందరం కలిసి ఇలాగ ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాం. దాదాపు నెలకి ఒక 4-5 సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జగన్ గారు అందరం కలిసి అద్భుతంగా చేస్తూ ఉన్నాం. ప్రజల కోసం పనిచేసే చురుకైన నేతలనే ఈ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరుస్తోందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్య రాజన్న చెప్పారు. ఆదిలాబాద్ మండలంలో 12 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని, గ్రామాభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చే ఆయా గ్రామాల ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని ఆనాడు గాంధీ గారు కలలంటే, ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్న దాంతో ఈనాడు ఏదైతే లంబాడ తాండాలు కావచ్చు, గోండు గూడాలు కావచ్చు, గ్రామాలన్నింటినీ కూడా చిన్న చిన్న గూడాలన్నింటినీ కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకొని ఈనాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోవడం జరిగింది. దాంట్లోనే ఏదైతే ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, మన మంత్రి జోగు రామన్న గారి పిలుపు మేరకు ఆదివాసీ గిరిజన గ్రామాలు ఈనాడు మన ఆదిలాబాద్ మండలంలో 23 గిరిజన గ్రామాలు ఉంటే, గ్రామ పంచాయతీలు ఉంటే, దాంట్లో ఇప్పుడు 12 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా గిరిజన గ్రామాల ప్రజలందరికీ మరియు ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా పార్టీలను పక్కన పెట్టి ఈనాడు మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే మనం 34 గ్రామ పంచాయతీలు 12 గ్రామ పంచాయతీలు ఓను, మిగతా గ్రామ పంచాయతీలు కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను కూడా పరిశీలిస్తున్నాం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా రాబోయే రోజులలో గ్రామాల అభివృద్ధి చెందాలంటే కూడా ఏదైతే మన ప్రభుత్వం ఉన్నదో వారికి మద్దతు ఇస్తే అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. కాబట్టి మన మంత్రివర్యులు
పనిచేసే చురుకైన కార్యకర్తలను ఎన్నిక చేసుకొని ఈనాడు ప్రకటించడం జరిగింది. ఈ నెల 13న SC/ST రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ జిల్లా కార్యవర్గ ఎంపిక సమావేశాన్ని పట్టణంలోని సాయి వైకుంఠ ట్రస్ట్ భవనంలో నిర్వహించనున్నట్లు సొసైటీ కేంద్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుశీల తెలియజేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆల్ ఇండియా ST/SC రైట్ ప్రొటెక్షన్ సొసైటీ ద్వారా మేము ఈ నూతన కార్యవర్గ సమావేశంను ఏర్పరుస్తున్నాము. అందులోకై ST/SC సోదరులకు ఆదిలాబాద్ పట్టణము చుట్టూరా గ్రామాల దళిత గిరిజన సోదరులందరికీ నా యొక్క జేబీములు. మరి ముఖ్యంగా మేము 2 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది మా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడము. నూతన కార్యవర్గం కొనుట కన్నా ముందు మేము పాత సంఘాన్ని బాడీ డిజాల్వ్ చేసినాము, రద్దుపరిచినాము. కొత్త సంఘాన్ని మేము 13/1/2019 సంవత్సరము సాయి ట్రస్ట్ వైకుంఠ ట్రస్ట్ ఇండియన్ బ్యాంక్ పక్కనున్న భవనంలో మేము నూతన కార్యవర్గాన్ని 1 గంటకు ఎన్నుకుంటున్నాము. కనుక ఎవరైతే ఉత్సాహం గల ST/SC సోదరులందరూ ఈ నూతన కార్యవర్గ సమావేశానికి హాజరై వారు ఎన్నిక జరిపించాలని కోరుకుంటున్నాము. మరియు వారు పాత సభ్యులందరూ హాజరై నూతన సభ్యత్వం కూడా పొందుటకు వారు వారి తరహాల ప్రకారం వాళ్ళు రావాలని కోరుకుంటున్నాము. వారు ఎవరైతే కార్యవర్గ సభ్యులుగా కావాలనుకుంటున్నారో వారందరూ మెంబర్షిప్ తీసుకొని ఈ కార్యవర్గంను సఫలీకృతం చేయాలి. బేలా మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మాతృమూర్తి జిజియాబాయితో పాటు స్వామి వివేకానంద జయంతి వేడుకలను మరాఠా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అటు యాపలగూడలో యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానందకు నివాళులర్పించారు. బేలా మండల కేంద్రంలో శనివారం మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మాతృమూర్తి జిజావు మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిజావు మాతతో పాటు స్వామి వివేకానంద చిత్రాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి త్యాగాలను కీర్తిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, మరాఠా సంఘం మండల నాయకులు నారాయణ చోప్డే, తేజరావు మస్కే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంభీర్ ఠాక్రే మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ లాంటి మహానీయుడిని కన్న జిజావు మాత మాతృమూర్తులందరికీ ఆదర్శనీయురాలన్నారు. 15వ శతాబ్దంలో మరాఠాల ఐక్యతకు చైతన్యానికి జిజావు మాత ఎనలేని కృషి చేశారని కొనియాడారు. 12 जानेवारी हा जिजाऊ मातेचा जन्म झाला आणि 1598 या वर्षी जिजाऊ मातेचा जन्म झाला. त्याकरता आम्ही बेला इथे आमच्या बेला मंडल समाज संघटनातर्फे आम्ही इथं जयंती कार्यक्रम करण्यात आला. तर जिजाऊ जी आहे ते आपले राजे छत्रपती शिवाजी महाराज यांची आई आहे. त्या आईने जेव्हा एक अशा बाळाला तिनं जन्म दिला की आपल्या जगामध्ये जे माणुसकीचा धडा शिकवणारे राजे म्हटलं तर छत्रपती शिवाजी महाराजच आहे. अशा मातेचे असे जयंती असू द्या, पुण्यतिथी असू द्या, आपण प्रत्येक हमेशा घडवत राहावं म्हणून मी प्रत्येकांना विनंती करत. जय जिजाऊ, जय शिवाजी. ఇదిలా ఉంటే అటు ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడలో యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు మార్గదర్శకుడిగా నిలిచి దేశ ఖ్యాతి సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద చిత్రానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చిలుక సందీప్, రవి, మార్కండి, శివ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అధికారికంగా అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించినప్పటికీ పట్టణంలోని కాన్వెంట్, చావరా పబ్లిక్ స్కూళ్లు తెరిచి ఉండటంపై ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని కాన్వెంట్ స్కూల్ ఎదుట ఏబీవీపీ నాయకులు బైఠాయించి నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంక్రాంతి సెలవులను విస్మరిస్తూ ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా పనిదినాలుగా నిర్వహిస్తున్నాయని ఏపీవీపీ నాయకుడు ప్రశాంత్ కాన్కాటే అన్నారు. ఈ నెల 11 నుంచే ప్రభుత్వం అధికారికంగా సంక్రాంతి సెలవులను ప్రకటించగా అందుకు విరుద్ధంగా పట్టణంలో తెరిచి ఉంచిన ప్రైవేటు పాఠశాలలను ఏపీవీపీ నాయకులు మోయించారు. ఇందులో భాగంగా ఓ ప్రైవేటు పాఠశాల వద్దకు చేరుకొని వెంటనే మూసివేయాలంటూ నినాదాలు చేశారు.
పోలీసులు చేరుకొని పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి సెలవులు ఇప్పించడంతో వారు తమ ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా ఏపీవీపీ నేత ప్రశాంత్ కాన్కాటే మాట్లాడుతూ విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలోని కొన్ని పాఠశాలలు వ్యవహరిస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం భావ్యం కాదన్నారు. ఎవరికి వారే ఇష్టరీతిన పాఠశాలలను నిర్వహించుకుంటూ పోవడం సరికాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా విద్యాశాఖ కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఏదైతే తెలంగాణ ఈ నెల 11 నుంచి 17 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించడం జరిగింది. ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ సెలవు ప్రకటించగా కూడా ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కాన్వెంట్ స్కూల్ మరియు అదేవిధంగా చావరా స్కూళ్ళు కూడా మరి ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ వాళ్ళు నడుపుతున్నారు. వారిపైన మరి అధికారులు ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకోలేదు. ఆ స్కూల్స్ ఇంతకుముందు వాళ్ళతో యజమాన్యంతో మాట్లాడినప్పటికీ వాళ్ళు ఏవో ఒక సాకులు చెప్తూ తప్పించుకోవడం జరుగుతుంది. ఇవాళ ఈ కాన్వెంట్ స్కూల్ ముందట మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా డిఓ గారు అసలు ఈ స్కూల్లో ఒక తీరు అన్ని స్కూల్లో ఒక తీరా అని మేము ఇవాళ డిఓ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. డిఓ గారు ఈ స్కూల్కు ఎందుకు మరి ఈ స్కూల్ ఎందుకు నడిపిస్తున్నారో మరి వాళ్ళని అడగవలసిన బాధ్యత డిఓ గారి పైన కూడా ఉన్నది. కాబట్టి ఒకవేళ ఈ స్కూల్కి ఏదైతే చావరా స్కూలు కాన్వెంట్ స్కూలు ఈ 2 స్కూళ్లకు ఇప్పుడు సెలవు ప్రకటించకుంటే ఇక్కడనే కూర్చుండి మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆదరించాలని జైనత్ మండలం టీఆర్ఎస్ నాయకులు చంద్రయ్య కోరారు. మండలంలోని పంచాయతీలకు టీఆర్ఎస్ బలపరిచిన 21 మంది అభ్యర్థుల పేర్లను జైనత్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. దీంట్లో ముఖ్యంగా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ఏకరంగా ఎన్నికైన గ్రామాల మరి గ్రామ పంచాయతీ పేర్లు సర్పంచ్ అభ్యర్థుల పేరు చెప్తున్నాం. దాదాపు 21 మందిని ఇది మొదటి విడతలుగా మరి మంత్రి గారు మన గౌరవనీయులు మంత్రి గారు మరి వాళ్ళు క్లియర్ చేసి మాకు అప్పచెప్పింది కాబట్టి మేము ఈరోజు ప్రకటించినాం. ఈ మా అభ్యర్థులు వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులు వీళ్ళు సర్పంచ్ అభ్యర్థులు. మేము ఒకటే చెప్తున్నాం, మన మండల వాసులకు మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే దయచేసి ఎవరైనా పోటీలు ఉంటే మన పార్టీ వాళ్ళు పోటీలు ఉంటే తప్పుకోండి. లేని ఎడల క్రమశిక్షణ కింద పార్టీ క్రమశిక్షణ కింద వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మినహాయింపు ఉండదు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తాం. రెండవది రేపు తెల్లారి ఎన్నికల్లో కూడా గెలిచినా కూడా వాళ్ళకి ఎలాంటి కూడా మన మంత్రి గారి కానీ సహకారం ఉండదు. వాళ్ళు ఉట్టే నష్టపోతారు కాబట్టి పార్టీలో కూడా తీసుకోం. కాబట్టి మేము దయచేసి చెప్తున్నాం, మా పార్టీ ప్రభుత్వం ఇంకా 5 ఏళ్ళు ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే తెలంగాణ పార్టీ సర్పంచ్ ఉంటేనే అభివృద్ధి అవుతుంది. వేరే వాళ్ళు ఉంటే క్వశ్చన్ లేదు. కాబట్టి నేను ప్రజలకు మనవి చేస్తున్నాను, తెలంగాణ పార్టీ అభ్యర్థులని గెలిపించండి. ఎందుకంటే మనకు అభివృద్ధి కావాలంటే మరి తెలంగాణ పార్టీ సర్పంచ్ గెలాలా. ఇది మీరు గమనించండి. దయచేసి నేను ప్రజలందరూ కోరుతున్నాను. ఎందుకంటే మనకు ముఖ్యంగా మరి మంత్రి గారు గతంలో 2000 కోట్లతోని దాదాపు మన జైనత్ మండల అభివృద్ధి కార్యక్రమం జరిగినాయి. ఇంకా కూడా మనకి ఇంకా అభివృద్ధి అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంతమంది మేము తెలంగాణ చెప్పి మేము కూడా తెలంగాణ అభ్యర్థి చెప్పి కొంత మోసం చేస్తారు. అది ఎవరు గమనించకండి. తెలంగాణ అభ్యర్థులు వీళ్ళకే ఓట్లేయండి. వీళ్ళు ఓట్లేస్తేనే వీళ్ళు గెలిచిన తర్వాత మన గ్రామాలు అభివృద్ధి అవుతాయి. కానీ మా కూటమి పేరు పంట మోసం చేయడానికి వస్తున్నారు. కాబట్టి ఆ మాయ మాటలు నమ్మకండి. ఎవరు కూడా వాళ్ళకు ఓటేస్తే అది మోర్లేసినట్టే. కాబట్టి అభివృద్ధి చేసేది తెలంగాణ పార్టీ. కాబట్టి తెలంగాణ అభ్యర్థి గెలిపించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరి యునానిమస్ ఎవరైతే ఇంకా చేసుకున్న వారికి ప్రభుత్వ ప్రోత్సాహం కింద 15 లక్షల రూపాయలు, మరి మంత్రి గారు కూడా 10 లక్షలు ఇస్తామని చెప్పిండు. మొత్తం 20 లక్షల రూపాయలు కూడా ఏకరమైన గ్రామ పంచాయతీ వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ గమనించండి. ఇంకా అవకాశం ఉన్నాయి రేపటి వరకు. తనకు మరోసారి అవకాశం కల్పిస్తే బేలా పంచాయతీని మరింత అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని బేలా నుంచి పోటీ చేస్తున్న తాజా మాజీ సర్పంచ్ మస్కె తేజరావు అన్నారు. బేలాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. మండల కేంద్రంగా ఉన్న బేల గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం మరోమారు తనను గెలిపించి సర్పంచ్గా అవకాశం కల్పించాలని తాజా మాజీ సర్పంచ్ తేజరావు మస్కే తెలిపారు. బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం నాయకులు సమావేశమై సర్పంచ్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సంజయ్ నిపుంగే, తన్వీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి తేజరావు మాట్లాడుతూ తన అభ్యర్థిత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ బలపరచడం సంతోషమన్నారు. గత పాలనా కాలంలో
సందర్భంలో గ్రామ అభివృద్ధికి ప్రజలు మంచి తోడ్పాటును అందించారని కొనియాడారు. ఈ ఎన్నికల్లోనూ తనకు అవకాశం కల్పిస్తే వచ్చే 5 ఏళ్లలో బేలా పంచాయతీ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా బేలా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థికై టీఆర్ఎస్ పార్టీ మరియు ఎమ్మెల్యే జోగరామన్న గారు మరి నాకు బేలా పంచాయతీ అభ్యర్థిగా బలపరిచినందుకు ఈ సందర్భంగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎన్నికల సందర్భంగానే మరి ఈరోజు బేలా గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో గ్రామస్తులందరూ కూడా ఆలోచించి ఏదైతే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందో ఆ పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు మునుముందు జరగాలంటే మరి కింది స్థాయి నుంచి పై వరకు కూడా ఒకే పార్టీ చెందిన వాళ్ళు ఉంటే అభివృద్ధి అనేటువంటిది సులభతరం అవుతుంది. దీన్ని గుర్తించి మరి నాకు టీఆర్ఎస్ పార్టీ బలపరిచినందుకు మరి జనం కూడా చాలా మంది ముందుకొస్తున్నారు. మన గ్రామ వికాసం కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమ పథకం కోసం టీఆర్ఎస్ పార్టీ మరి పనిచేస్తుందని సంకల్పంతో యువకులు, రైతులు, మహిళలందరూ కూడా మరి మద్దతు పలుకుతున్నారు. కాబట్టి అందుబాటులో నుండి గ్రామ ప్రజల సేవ చేయడానికి మరొకసారి నాకు సర్పంచ్గా గెలిపించి నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా నేను గ్రామస్తులకు వహిస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. యువత మార్గనిర్దేశకుడికి జాతి ఘన నివాళి. జ్ఞానరేఖలు ప్రసరింపచేశారంటూ కొనియాడిన వక్తలు. అందమైన రంగవల్లులు ఆకట్టుకున్న సంక్రాంతి ముగ్గులు. పోటీపడి పండుగ శోభను చాటిన అతివలు. ఉత్సాహంగా యువజన దినోత్సవం ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.